పరిష్కరించే దిశగా నేను పనిచేస్తూ వచ్చా. వాస్తవంగా చెప్పాలంటే ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఇంకా ఆ బాధ్యత నాలో, అంటే ఇంకా ఈ పదవి ఏం చేయాలి, ఎలా చేస్తే న్యాయం చేయించిన విషయం ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటాం జరుగుతుంది. మొన్న నవ్వుతాన ఒక పక్కన బాధ్యత, ఇంకో పక్కన ఈ బరువుని కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు. ఎందుకంటే వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వైపు నేను చూస్తున్నా, వేదిక ముందల నాయకుల వైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా మనం ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకుంది మనందరం సాధించగలుగుతాం తప్ప ఏదో నేను ఒక్కడనే చేయగలుగుతాను అన్న అహంకారం నాకు లేదు. కానీ లోకేషే అన్నీ చేయగలుగుతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ ఆశయాలతో అయితే మన పార్టీని ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించారో ఆ ఆశయాలతో మనం అందరం కలిసికట్టుగా ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. పాదయాత్రలో నేను కార్యకర్తలకు హామీ ఇచ్చా, నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతానని చెప్పా. కార్యకర్తలు ఎప్పుడు నన్ను అడిగారు, అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షులు కానీ మిమ్మల్ని కలిసాక కొంచెం ఇబ్బంది పడతామంటే ఆనాడే వాళ్ళకి హామీ ఇచ్చా, ఎప్పుడు నియోజకవర్గంకి నేను కానీ మన అధ్యక్షుల వారు వచ్చినా కానీ ఫస్ట్ కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము అధికారికంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పాను. ఆ ఇచ్చిన మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నాం. ఇక్కడున్న నాయకులందరూ తెలుసు, మన జాతీయ అధ్యక్షులు ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమం చేసిన వెంటనే కార్యకర్తల్ని కలుస్తున్నారు. 500 మంది, 1000 మంది, 5000 మంది ఉండండి మీటింగ్లో చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పొంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. అంతేకాదు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యనే నాకు ఒక ఆదర్శం. పల్నాడులో ఏకంగా ఒక తల్లిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు బూత్లో నిలబడిన మంజుల గారే నాకు ఒక లక్ష్యం. కరెక్ట్గా కృష్ణానది గట్టుపక్కన గాంధీ గారు అని ఒక సీనియర్ నాయకుడు ఉన్నారు, అనేక మార్లు కార్పొరేటర్గా చేసిన వ్యక్తి. వాళ్ళ నాయకుడిని నిలదీస్తున్నాడని ఏకంగా కంటి చూపు పోయే విధంగా పొడిశారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే నాకు స్ఫూర్తి. కోటి సభ్యత్వాలతో రికార్డులు మనందరం బద్దలు కొట్టాం. కార్యకర్తల సంక్షేమమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనందరం పనిచేసాం. గతంలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చే బీమాని ఏకంగా ఈరోజు 5 లక్షల రూపాయలు మన పార్టీ చేసింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. విద్య, వైద్యం, స్వయం ఉపాధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఏకంగా ఒక పెద్ద వ్యవస్థని మేము ఈరోజు ఏర్పాటు చేసాం. బ్లాక్ 2లో ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడతాం. కార్యకర్తల తరపున వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గడిచిన 44 ఏళ్ల ప్రయాణంలో పడ్డాం.